రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి అడ్డు వచ్చిన ప్రతిదానిని ఢీకొట్టాడు. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట్టిన లారీ ఓ దుకాణంలోకి దూసుకుపోయింది. షాపు ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అత్యంత దారుణంగా లారీ బీభత్సం సృష్టించిన విజువల్స్ మనం చూడొచ్చు. దాదాపు 2.5-3 కిలోమీటర్ల పాటు ఒక విద్యుత్ పోల్ ఢీకొట్టిన తర్వాత ఆ విద్యుత్ పోల్ తో సహా ఆ లారీ 4-5 చోట్ల బీభత్సం సృష్టించింది. డివైడర్లను ఢీకొట్టింది, ఇతర కరెంటు స్తంభాలను కూడా ఢీకొట్టింది. అక్కడే ఉన్న 4-5 షాపుల పైకి కూడా దూసుకెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిప్పాపూర్ బస్ స్టాండ్ కానీ, వేములవాడ మూలవాగు కానీ, ఆ వంతెన దగ్గర కానీ అడ్డు బారికేడ్స్ వేసి లారీని అడ్డుకునే ప్రయత్నం చేసినా వాటిపై నుంచి కూడా ఈ లారీ వెళ్ళింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. అత్యంత దారుణంగా దాదాపు 1.5 గంటల పాటు లారీ బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వాస్తవానికి విజువల్స్ లో చూస్తే ఎంత దారుణమైన బీభత్సం సృష్టించిందో మనకు అర్థమవుతోంది. కరీంనగర్ నుంచి వేములవాడ పట్టణంలోకి ఎంటర్ అయిన ఈ లారీ వేములవాడకు చేరుకోగానే 4-5 చోట్ల ఈ బీభత్సం అయితే సృష్టించింది. యామిని, మొత్తం ఇట్లా